అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలపై నటకుమార్ గారి స్పందన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారిని ప్రస్తావిస్తూ దానికి క్షమాపణ చెప్పాలని మెగా అభిమానులు, ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి ఇప్పటి వరకు బాలకృష్ణ గారు ఎటువంటి స్పందన లేదు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తావన రావాలంటారా? దానికి పరిష్కారం ఏంటి అంటారు? చిరంజీవి గారు ఎప్పుడు ఇంకొకరు క్షమాపణ చెప్పాలి, ఇంకొకరు క్షమాపణ తీసుకోవాలి. శత్రువును కూడా ప్రేమించే గుణం అయింది, శత్రువును కూడా ప్రేమించే గుణం చిరంజీవి గారిది. కనుక ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా పలానా నన్ను అన్నారు, నన్ను చెప్పారు అని అన్నాడు. ఇప్పుడు ఆ విజ్ఞతకు వదిలేస్తారు. అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్లో కామినేని శ్రీనివాస గారు చిరంజీవి గారి పేరు ఎందుకు ఎత్తారు, ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు, బాలయ్య బాబు గారు ఏమన్నారు, అక్కడ ఏం అర్థమైంది, అది అందరికీ తెలుసు. చాలామంది చిరంజీవి గారిని అనలేదు, చిరంజీవి గారిని అనలేదు. చిరంజీవి గారిని అక్కడ మీరు వెళ్ళిపోతుంటే గట్టిగా అరిచి మీరు మన సినిమాటోగ్రాఫ్ మినిస్టర్తో మాట్లాడుకోండి అంటే మమ్మల్ని పిలిచారు కదా అని అన్నారు అని అన్నాడు. అసలు అక్కడ ఏం జరగలేదు అనేది బాలయ్య బాబు చెప్పింది కరెక్టే. అక్కడ ఆ సిచ్యువేషన్ జరగలేదు. కానీ ఆ మాట్లాడే మాటలు వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే అక్కడ ఎవరు అడగలేదు అది ఇది అనేది కొంచెం మాట్లాడినారు. అయితే సైకో అనేది అది వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళది రాజకీయ పార్టీలు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. దాని విషయంలో మనం అంటానికి సంబంధం. కానీ రాజకీయ నాయకుడు కాదే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ రాజ్యసభ. మనం ఒక సభా సాంప్రదాయం ప్రకారం అసెంబ్లీ దేవాలయం లాగా మనం ఎన్నో చట్టాలు చేసుకునేది. సభా సాంప్రదాయంలో మనం ఎలా మాట్లాడాలో సీనియర్ వ్యక్తులు అందరూ ఉన్నాం. మినిస్టర్స్ 3 సార్లు ఎమ్మెల్యే బాలబాబు అయ్యారు, 3 సార్లు ఆయన మినిస్టర్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, కాంబినేషన్. సభా సాంప్రదాయం ఏంటో తెలియదా? స్పీకర్ గారు ఎలా రూలింగ్ తీసుకోవాలి, మేము స్పీకర్ గారికి చెప్పినంత టోలం కాదు. కానీ రూల్స్ అండ్ అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఫైనల్ వాళ్ళ స్పీకర్ గారిది అంతిమ నిర్ణయం ఉంటుందని. మరి అలాంటప్పుడు అక్కడ వచ్చిన ఒక వేరే వ్యక్తి పేరు మీద చిరంజీవి గారి పేరు వచ్చినప్పుడు చిరంజీవి గారిని అనకూడదు, మీకు రికార్డుని తొలగిస్తున్నాం అన్న ఒక మాట అని ఉండాలి. ఆ రూల్ పొజిషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. అక్కడ అంటే సభలో లేని వ్యక్తి కోసం మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా. బాగారెడ్డి గారు నాకు బాగా గుర్తుంది. బాగారెడ్డి గారు ఎంపీ, మెదక్ ఎంపీ ఉండేవారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారు ఉండేవారు. ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉండేవారు. ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. ఏదో ఒక సందర్భంలో బాగారెడ్డి గారి ఫోటోలు తీసుకొచ్చి బాగారెడ్డి గారి మీద డిస్కస్ చేస్తుంటే ఇది సభా సాంప్రదాయం కాదు. ఒక పార్లమెంట్ సభ్యుని తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేయడం, లేని మనిషిని మనం డిస్కస్ చేయకూడదు, ఇది నేను రికార్డుని తొలగిస్తున్నాను, ఇది అసెంబ్లీ, ఇది సభా సాంప్రదాయానికి విరుద్ధం. అప్పుడున్న గవర్నమెంట్ టీడీపీయే, ఇప్పుడున్న గవర్నమెంట్ టీడీపీయే, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు. చట్టాలు మారవు కదా, రాజ్యాంగం మార్చలేం కదా. కనుక చిరంజీవి గారు సభలో లేరు. ఈజ్ ఎక్స్ పార్లమెంట్, ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే. పార్లమెంట్లో లేడు, రాజకీయాల్లో లేడు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కోసం ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? నెంబర్ 1. నెంబర్ 2, అభిమానులకు బాధ అనిపించింది, అభిమానులకు కష్టం అనిపించింది. అందుకే క్షమాపణ చెప్పమని అడిగారు. చిరంజీవి గారు ఎప్పుడు ఎదుటి వాళ్ళు క్షమాపణ కోసం, ఎదుటి వాళ్ళు బాధపడుతున్న ఎదుటి వాళ్ళు నా కాడకు రమ్మన కోసం అవన్నీ ఆయన చేయడు. శత్రువునైనా ప్రేమించే గుణం ఆయనకుంది కాబట్టే ఆ లెటర్ రాశాడు. ఆ లెటర్లో మీకు అర్థమవుతుందో లేదో, వైసీపీ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ అంటారు, ఎవరికి సపోర్ట్ కాదు అది. ఆ రోజు జరిగిన దానికి ఆయన ఏం రాశాడంటే, నా కాడికి ఇండస్ట్రీ అందరూ వచ్చారు, ఇండస్ట్రీ ఎవరు కష్టంలో ఉంది, గ్యాప్ వచ్చింది కనుక దయచేసి సినిమా రిలీజులు కావని అడిగారు. అక్కడి నుంచి నేను పేరు నాని గారికి చేశాను. ఆయన ఫ్యామిలీతోని లంచ్కి రమ్మని అడిగారు. నేను ఫ్యామిలీతో వెళ్ళాను, చక్కగా ఆహ్వానించారు, చక్కగా భోంచేసి ఆ డిస్కషన్లోనే ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అన్న రండి, తప్పకుండా మీకు ఏది కావాలంటే చేస్తామని అన్నారు.
తర్వాత అక్కడ బయటకు వచ్చిన తర్వాత మా అదే ఎయిర్పోర్ట్లో మా కోసం చిన్న సినిమా నిర్మాతల కోసం కూడా మాట్లాడానని మాట్లాడి మళ్ళీ నాకు లెటర్ పంపించడం జరిగింది. మళ్ళీ ఛాంబర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కొరటాల శివ గారు, రాజమౌళి గారు, నేను అందరూ ఉండి డిస్కషన్ చేసి ఇదిగో ఇలా చేసుకుందాం జీవో, ఇలా చేద్దాం జీవో అని చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగింది. అక్కడి నుంచి అది తీసుకొని 5 అడిగారు, 10 మందిని వస్తామని చెప్పారు, వెళ్ళారు. ఇక్కడంతా కూడా ఆయన్ని చూసి, ఆయన మన్నను చూసి, ఆయన ఇండస్ట్రీకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక మెట్టు కిందకు దిగి నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా మీరు నడిచి రమ్మన్నా వెళ్ళి అక్కడ ఆయన అనుకుంది ఒకటే, నా ఇండస్ట్రీ కోసమే కదా నేను తగ్గుతున్నా, నా ఇండస్ట్రీ సినిమాల కోసమే కదా, నా వాళ్ళ కోసమే కదా నేను ఈ జీవో కోసం కదా తగ్గుతున్నా అనుకొని ఆయన వెళ్ళి ఆయన అనుకున్నది సాధించుకుంటూ వచ్చాడు. జీవో ఇచ్చారు, ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఆ లెటర్లో ఆయన సంస్కారం మీరు చూడండి. ఆ లెటర్లో శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి ఆయన, శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి. అక్కడ ఆయన ఒక్కటి ఆలోచించాడు, మంచి జరిగింది చూశాడు, చెడు జరిగింది చూడలే. చెడు జరిగింది నాకు జరగలేదు, మంచి జరిగింది అంటే జీవో వచ్చింది. ఈ జీవో వల్ల ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఈరోజు కార్మికులు బతుకుతున్నారు. ఈరోజు మొత్తం సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, సినిమా ఇండస్ట్రీ నిలబడింది. సినిమా ఇండస్ట్రీ వల్ల ఈరోజు ఓజీ అవ్వచ్చు, మీ వాల్టర్ వీరయ్య అవ్వచ్చు, లేకపోతే వీర సింహారెడ్డి అవ్వచ్చు, లేకపోతే త్రిపురార్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, సో మెనీ మూవీస్ అన్ని ఆ జీవో వల్ల ఈరోజు రేట్లు పెరిగి ఈరోజు మనం మనుగడ సాగిస్తున్నాం. ఎస్, ఆ జీవో నేను తెస్తే వచ్చినది కనుక ఆ జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మంచి జరిగింది. చెడుని మీరు ఎందుకు గుర్తించుకుంటున్నారు, మంచిని ఎందుకు గుర్తించుకోవట్లేదు అని అర్థం ఆ లెటర్. మంచి చేశాడు కదా ఆయన, మంచి చేయించుకున్నాడు కదా, మంచి చేశాడు కాబట్టి, మంచి చేయించుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని అభినందించాలి. కానీ మీరు ఆయనదో అవమానించారు. అందుకనేసే సంస్కారం ఉంది. ఆయన శత్రువును కూడా మిత్రుడిగా భావించే రకం కనుక దాంట్లో అందుకనే రాశాడు ఆయన. మరి దాన్ని అర్థం చేసుకోరేంటి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండే, చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండే, డిప్యూటీ సీఎం గారు ఫ్రెండే, తమ్ముడిగా ఇంట్లో. కానీ పొలిటికల్గా అమిత్ షా గారు, మోడీ గారు, ఇటు రాహుల్ గాంధీ గారు, షర్మిలా అందరూ కావాల్సిన వాళ్ళే. అందరవాడు పద్మ విభూషణ, అందరవాడు కొందరవాడు కాదు అనేది అది అర్థం చేసుకోవాలి. కానీ మీరు మాట్లాడితే ఇప్పుడు బాధ అనిపించింది, ఆయనకి బాధ అనిపించి ఆ లెటర్ రాశాడు. బాధ అనిపించే చెప్పవలసి వచ్చింది, లేకపోతే చెప్పడు ఆయన. ఎంతోమంది ఎన్నో అసెంబ్లీ, సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ రికార్డ్స్ ఉండిపోతాయి. ఇప్పుడు కూడా చెప్పకపోతే కరెక్ట్ కాదని చెప్పారు ఆయన. చాలామంది మాకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు, నారాయణమూర్తి గారు కూడా చెప్తున్నారు. నారాయణమూర్తి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని పిలిచింది వాస్తవం, తీసుకెళ్ళింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం, జీవో ఇచ్చింది వాస్తవం, ఆ లెటర్లో మాట్లాడింది అన్నీ వాస్తవం, అవమానం జరిగింది కూడా వాస్తవం. అది కూడా మీరు చెప్పాలి నారాయణమూర్తి గారు. చిరంజీవి గారు అదే చెప్పారు, శత్రువుని కూడా ప్రేమిస్తాడు తప్ప. మీరు రాజమౌళి గారు చెప్పిన మాటలు ఒక్కసారి చూడండి. ఆయన రాజమౌళి గారు కూడా మీ పక్కనే ఉన్నారు, మీ సీటు పక్కన, మీ పక్కన రాజమౌళి గారు ఉన్న వ్యక్తి. రాజమౌళి గారు మైక్లో ఏం చెప్పారు? మా కోసం ఒక మెట్టు కిందకి దిగి మా కోసం అవమానపరిచాను సరే, మా సినిమా ఈరోజు నిలబడి మేము చేస్తున్నాం అంటే ఈజ్ అ గ్రేట్ చిరంజీవి గారు అని చెప్పుకొచ్చారు. ఆమె రాజమౌళి గారు ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడలేదు, ఆయన చిరంజీవి గారు మాట మాట్లాడారు. మహేష్ బాబు గారు ఏం మాట్లాడారు? ఇట్స్ గ్రేట్ చిరంజీవి గారు, గ్రేట్. ఆ క్రెడిట్ అంతా అయింది, ఆయన ఉండబట్టే ఈరోజు సినిమాలు ఈ జీవో వచ్చిందని అడిగారు. ఇవన్నీ కూడా మనం చూడాలి కదా నారాయణమూర్తి గారు. మీరు వెళ్ళారు, పోసాని కృష్ణమూర్తి గారు వెళ్ళారు, ఆలీ గారు వెళ్ళారు. చిన్న సినిమాల ఆశాజ్యోతి, చిన్న సినిమాల మనుగడ కాపాడిన వాళ్ళు, చిన్న సినిమాలు నిలబడిన వాళ్ళు. మీరు ఏం తెచ్చారు సార్? పెద్ద సినిమాలకి జీవో తెచ్చారు, చిన్న సినిమాలకి 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ తెచ్చారా అండి? మీరు అలాగే మీరు చిన్న సినిమాలకి మీరు ఏమైనా 5వ షో తెచ్చారా అండి? అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి, మీకు ఆప్తుడు, మీ మిత్రుడు, మీకు కావాల్సిన వాడు, మీ ఇండస్ట్రీ కోసం ఈరోజు రేట్లకి నేను వ్యతిరేకం అన్నారు, ఆ రేట్లే మీరు తెచ్చారు తప్ప మరి ఈ చిన్న సినిమాలకు 5వ షో ఎందుకు ఇవ్వలేదండి అని అడిగారా బయట మైక్లోకి వచ్చి? ఏమండి చిన్న సినిమాకి మీరు 20% ఆక్యుపేషన్ ఎందుకు ఇవ్వలేదండి? మీరు మల్టీప్లెక్స్లు రేపు రాబోయే ధర మల్టీప్లెక్స్ మీరు 20% ఆక్యుపేషన్ ఇచ్చి 100 రూపాయల టికెట్ పెట్టండి, సామాన్య చిన్న సినిమాలకు వస్తారు సామాన్య ప్రేక్షకులు ఎందుకు అడగలేదండి?
ఒక్కసారి ఆలోచించండి నారాయణమూర్తి గారు, మీరు నాకు మిత్రుడే, మనం పోరాడాం. మీరు ఆ రోజు ఆ జీవో దగ్గర చిరంజీవి గారు చెప్పారన్నారు. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో మీరు లెటర్లో అర్థం చేసుకోండి. మంచి తీసుకొని చెడు తీసుకోవద్దు అన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఆ మంచి మనకి జీవో వచ్చింది, ఆ జీవోనే అందరం సాధించుకుంటున్నాం, ఈ జీవోనే మనం అందరం వాడుకుంటున్నాం కదా. దాని వ్యంగ్యంగా నన్ను మాట్లాడారే, నాది బాధ అనిపించింది అని ఒక మాట అన్నాడు తప్ప దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, ఎవరిని ఏమనలేదు. చూసుకునేది నిజం, బాగా చూసుకునేది నిజం ముందు, తర్వాత నడిపించేది నిజం. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇది వాస్తవం. ఇది వైసీపీకి సపోర్ట్ కాదు, టీడీపీకి సపోర్ట్ కాదు, జనసేనకి సపోర్ట్ కాదు. సామాన్య ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో ఏ కోసాన ఆయనకి సంబంధం లేదు. కాబట్టే అందరూ కావాలి అనుకునేవాడు. కాబట్టే ఆయన లెటర్ పంపించండి, మనం అర్థం చేసుకోవాలనేది నేను సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నా. క్షమాపణ చెప్పాలా వద్దు అనేది ఎవరికి వాళ్ళు విజ్ఞత వదిలేయాలి తప్ప ఆయన క్షమాపణల కోసం అడిగే వ్యక్తి కాదు. ఆయన ఇంకో చెప్పాక శత్రువును కూడా ప్రేమించే వ్యక్తే అదే చిరంజీవి గారు. కనుక మనం దానికోసం డిస్కషన్ చేసుకోవడం కూడా వేస్ట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.